హాయ్ ఎవ్రీవన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఫండమెంటల్ రైట్స్లో ఈరోజు మనం ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ యొక్క స్కోప్, దాని పరిధి ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భావ ప్రకటన స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ కూడా ఉంది. పత్రికా స్వేచ్ఛ అంటే మనకు పబ్లికేషన్ చేయొచ్చు, సర్క్యులేషన్ చేయొచ్చు అండ్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయొచ్చు. ఇదే కాకుండా రోమేష్ థాపర్ కేసులో సుప్రీంకోర్టు ఏముంది అంటే పత్రికా స్వేచ్ఛ అనేది పొలిటికల్ లిబర్టీకి మూలస్థానం అని చెప్పింది. అలాగే పత్రికా స్వేచ్ఛతో పాటు రైట్ టు ఫ్రీడంలో రైట్ టు డిస్సెంట్ అండ్ క్రిటిసిజం అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కూడా మన యొక్క ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1లో మెన్షన్ చేసిందనమాట. ఇదే రైట్ టు డిస్సెంట్ అండ్ క్రిటిసిజం. పర్టికులర్గా సుప్రీంకోర్టు ఎస్ రంగరాజన్ కేసులో ఫ్రీ స్పీచ్ భావ ప్రకటన స్వేచ్ఛని కర్టైల్ చేయకూడదు, ప్రభుత్వానికి ప్రత్యక్షంగా హానికరం అయితే తప్ప ఫ్రీ స్పీచ్ని కర్టైల్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది.